ఈ సంవత్సరం, ఈ 2021వ సంవత్సరం మనందరి జీవితాలలో స్పర్శించబోతూ ఉన్నాయి. ఈ కష్టాలు లేక ఈ బాధలు మనందరి జీవితంలో ఎందుకు వస్తాయో బైబిల్లో ఉన్న 2021లో మనకు ఆ 7 మాటలు స్పష్టంగా వ్యక్తపరచబడ్డాయి. అంధకార సంవత్సర ప్రవచనం 7 విధాలుగా మన జీవితంలో జరగబోతా ఉంది. ఈ 2021 సంవత్సరం యుద్ధ సంవత్సరం. దేశాల మీద యుద్ధాలు జరుగుతాయి, మన జీవితాల్లో యుద్ధాలు జరుగుతాయి. ఇది పోరాడే సంవత్సరం. యుద్ధఘోష ఎక్కడ చూచినా, కుటుంబాల మధ్యలో, సంఘాల మధ్యలో, దేశాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో యుద్ధఘోష వినబడబోయే సంవత్సరం ఇది. దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్నవారు, దేవుడి స్వాస్యములో ఉన్నవాళ్ళు, దేవుడి స్వకీయ సాంపాద్యమైన వాళ్లలో 22,000 మంది హత్తులై నేలకూలారు. ఇప్పుడు మన జీవితంలో ఎందుకు యుద్ధం? ఆత్మీయ జీవితంలో ఎందుకు యుద్ధం? మన కోరికలను అణచడానికి. మనలో ఉన్న భోగేచ్ఛలు మనల్ని యుద్ధ భూమిలోనికి నడిపించబోతున్నాయి. కోరికలు, ఇచ్ఛలు, ఆకాంక్షలు, ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, ఎంతో ఎత్తుకు ఎల్లాలని, ఎదగాలని కోరుకునే వాళ్ళందరి జీవితంలో ఈ సంవత్సరం యుద్ధం ఉంది. ఉపద్రవం మన జీవితంలోనికి రాబోతా ఉంది. ఉపద్రవం అంటే ఒక ఉప్పెన లాంటి తుఫాన్. ఎందుకు ఈ ఉపద్రవాన్ని నేను పంపిస్తున్నానని దేవుడు చెప్పాడంటే, ప్రజలు పాపానికి అలవాటైపోయారు, పాపం చేస్తా ఉన్నారు, పాపాన్ని విడవలేకపోతూ ఉన్నారు, పాపంలోనే బ్రతుకుతున్నారు. నేను ఉపద్రవాన్ని వారి మీదకి పంపుతున్నాను అని ప్రభువు చెప్పాడు. ఈ ఉపద్రవం ఏం చేస్తది అంటే సంతానరహితులనుగా వాళ్ళని చేస్తది. ఈ గాఢాంధకార సంవత్సరంలో కొంతమంది పిల్లల్ని కోల్పోతారు. పెళ్ళైన వాళ్ళకి 100% ఈ 2021 సంవత్సరంలో ప్రసవాలు జరగవు. ఇది ప్రజల గర్భఫలాన్ని హరించే సంవత్సరం. పాపాన్ని బట్టి దేవుడు ఈ గాఢాంధకార సంవత్సరంలో పిల్లలున్న వాళ్ళ పిల్లలను మృతులనుగా మార్చేస్తాడు. ఒకవేళ పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లలు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. నాకు ఇప్పుడే మరణం రాదు అని అంటారేమో, మరణాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను అంటారేమో, నేను ఒడంబడిక చేశాను, నిబంధన చేశాను అనుకుంటారేమో. కాదు, ఇవన్నీ రద్దయిపోతాయి. మీకు రాబోతున్న ఈ ఉపద్రవంలో తొక్కబడతారు. ఈ ఉపద్రవం మిమ్మలను నేలకి వేసి తొక్కేస్తది అని ఈ ప్రవచన వాక్యం చెప్పబడింది. ఈ ఉపద్రవం రావడానికి ఒక మంచి సూచన ఏమిటి అంటే, ఇప్పుడు మనలో ఉన్న స్టైల్, పిల్లలకి ఏంటి ఇప్పుడు స్టైల్ అంటే ఈ పక్కలంతా కట్ చేయాలా, ఇటువైపు కట్ చేయాలా. ఇదే ఉపద్రవానికి మూలం. ఇలా కత్తిరించుకున్న వాళ్ళందరినంట తొక్కేస్తదంట ఈ ఉపద్రవం. అన్ని వైపుల నుండి ఉపద్రవం లాంటి ఒక ఉప్పెన మన మీదికి రాబోతా ఉంది. కారణం పాపం. మన జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి ఉపద్రవం మనలోనికి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఉపద్రవం నీతో మాట్లాడుతుంది. 2021 సంవత్సరంలో నీ కూతురు తప్పు చేసిందా, నీ కుమారుడు తప్పు చేశాడా, నీ భర్త తప్పు చేశాడా, నీ భార్య తప్పు చేసిందా, వాళ్ళని నాకు అప్పగించి నేను వెళ్ళిపోతా అని అంటదట. ఈ భయంకరమైన ఉప్పెన లాంటి ప్రతిదండన. ఎక్కడ పాపం ఉందో, ఎవరు పాపం చేశారో వాళ్ళు నాకు అప్పచెప్పు, నేను నిన్ను వదిలేస్తాను అంటదట. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందిని మనం బేరీజు వేసుకొని కొలుచుకోవాలి. ఎక్కడ దోషం ఉండినా ఉపద్రవంలో కొట్టుకుపోతాం. ఆ ఉపద్రవం చివరికి ఎవరు పాపం చేశారో వాళ్ళని తీసుకెళ్లిపోతుంది. వారికి గురుడితనము కలగజేస్తున్నాను. ఇది దేవుని మాట. ఈ 2021 సంవత్సరంలో కళ్ళుండి కబోదులు అయిపోతున్నాం. మన కళ్ళు మూయబడతాయి, మనం చీకటి వాళ్ళం అయిపోతాం, మనం గురుడితనం వస్తుంది. గురుడితనం అంటే ఏది చూడలేని తత్వం. మన జీవితంలో ఎదురుగా ఏం జరుగుతుందో, ఏ సంభవం జరుగుతుందో గ్రహించలేని తత్వం. గొర్రెలను నడిపిస్తున్న కాపరిని విడిచి వేరు వైపు నడిపేలా చేసింది. ఈ 2021 సంవత్సరం కాపరి లేని గొర్రెలా అయిపోతాం. కారణం ఏమిటంటే మనకు ఆత్మీయ అంధకారం వచ్చేస్తుంది. ఆ ఆత్మీయ అంధకారం ఏం చేస్తుంది అంటే మనకున్న ఆత్మీయతలో నుండి, మనకున్న కాపుదలలో నుండి, మనకున్న ఆత్మీయ కాపరి నుండి వైదొలగిపోయే రోజులు వస్తాయి. గర్వం వచ్చేస్తుంది, అతిశయం వచ్చేస్తుంది. అంధత్వం అంటే ఏమిటంటే అన్నీ తెలుసు అనుకునే మైకం. నాకు అంతా తెలుసు, నేను అన్ని నేర్చుకున్నాను, నాకు ఇంకెవ్వరి నడిపింపు అక్కర్లా, ఆయన నడిపింపు, ఆవిడ నడిపింపు, ఇంకొకరు అక్కర్లా, నాకు అన్ని వచ్చు అనేది అంధత్వం. నిన్ను ఒక
ఒక ఆత్మీయ నాయకుడి నుండి వేరు చేయబోతా ఉంది. ఈ గురుడితనం ఏం చేస్తుంది అంటే మనము తెలియని చోట్లకి మనల్ని తీసుకెళ్లబోతా ఉంది. ఈ ఆత్మీయ గురుడితనం మనల్ని సంఘంలో నుండి, సహవాసంలో నుండి, దైవజనుడి సంరక్షణలో నుండి తప్పిపోయేలా చేయబోతా ఉంది. మనమందరము గొర్రెల్లాంటి వాళ్ళం, త్రోవ తప్పిపోయే వాళ్ళం. అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో దారి తప్పే వాళ్ళం. ఒక భయంకరమైన కష్టం, రక్తం కారిపోతానే ఉంటదట, మాంసం అలా విసిరివేయబడ్డట్లుగా ఉంటదట. ఘోరమైన ఆపద అయి ఉండవచ్చునేమో. దారలా రక్తం కారిపోయి మాంసం ముద్దల మన శరీరం అలా పడి ఉండడం అంటే ఒక ఉప్పెన లాంటి ప్రమాదం అయి ఉండవచ్చునేమో. నీ పొరుగు వారి డబ్బు మింగేసావేమో, నీ పొరుగింటి వాళ్ళ స్థలం మింగేసావేమో, నీ అన్నదమ్ముల ఆస్తులు, నీ అక్క చెల్లెల ఆస్తులు, లేక ఏమేమి మింగేసావో. వాళ్ళు మింగంది ఏమి లేదు కాబట్టి వాళ్ళకు క్షేమం ఉండదు. ప్రమాదం ఎవరికో తెలుసా? ఏది పడితే అది దోచేసే వాళ్ళకి ప్రమాదం. ఏది పడితే అది దోచేయడమే. దొరికిందంతా నాది అనుకోడు. అలా పక్కన వాళ్ళకు ఉందా లేదా, లేక పేదవాళ్ళ కష్టాలు పడుతున్నారా, ఈ చిన్న వాళ్ళ దగ్గర నేను తీసుకోవాలా నీ ఆలోచించకుండా దొరికిందంతా దోచుకున్న వాళ్ళకి. నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు. యాకోబును మింగడం ఏదో మింగితే బానే ఉండును. దైవ బిడ్డల సమూహాన్నే మింగే వాళ్ళు ఉన్నారట. వాళ్ళకి క్షేమం ఉండదట. అంటే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకోవాలంటే సంఘాన్ని పాడు చేసే వాళ్ళకి క్షేమం ఉండదు. యాకోబు సంతతిని మింగాలని ప్రయత్నించే వాళ్ళకి క్షేమం ఉండదు. యాకోబును దోచడం అంటే మనం ప్రభువుకి ఇవ్వాల్సింది దోచుకోవడం. ప్రభువుకి ఏది సమర్పితమో అది మింగేయడం. ఇది ప్రభువుది అని తెలిసి కూడా దాన్ని తినేసాం. ఇది నాది కాదు, దేవుడు 100 ఇచ్చాడు, ఈ 10 నాది కాదు, ఇది దేవుంది అని తెలిసి కూడా ఆ యాకోబును తినేసాం. ఆ మింగిన వాళ్ళందరికీ ఈ సంవత్సరం ప్రమాదం పొంచి ఉంది. ఉగ్రత దినమున వెండి బంగారములు పనికి రాకుండా పోతాయట. మనందరి కోరిక ఏమిటంటే వెండి బంగారాలు సంపాదించడమే. ఎంత వెండి సంపాదించామో, ఎంత బంగారం సంపాదించామో, ఈ 2021వ సంవత్సరంలో నీ బంగారం పనిచేయదు, నీ వెండి పనిచేయదు. ఎందుకంటే మన జీవితంలో వచ్చే ఆ దేవుని ఉగ్రత ముందు ఇవి ఏవి ఉపయోగపడవు. చాలాసార్లు డబ్బు ఉంటే చాలులే, బంగారం ఉంటే చాలులే, లేక వెండి ఉంటే చాలులే, ఆస్తులుంటే చాలులే అనుకున్నాం. అవి ఏవి పనికిరావంట. ఏదో మొదట దొరికేసింది కదా అని త్వరితంగా సంపాదించేసాం, చివరికి అది దీవెనే కాదని తెలుసుకుంటాం. అదే ఈ అంధకార సంవత్సరంలో దేవుడు మనకు నేర్పించబోయే పాట. దేవుడి రోషం అగ్నిలా దిగి వచ్చే సంవత్సరం ఇది. దేవుని రోషం, పౌరుషం అగ్నిలా దిగి వచ్చే సంవత్సరం. ఎందుకు దేవుడు రోష అగ్నిని పంపాలనుకున్నాడు? ఈ అంధకార సంవత్సరంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాటించరో వాళ్ళ మీదకి దేవుడి రోషాగ్ని దిగి వస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాటించకపోతే మన జీవితాలు మసకబారిపోతాయి. కారణం ఏంటంటే ఉగ్రత దేవుడిది, రోషం దేవుడిది, కోపం దేవుడిది. దాని ముందు మనం ఎవరము సహించలేం. ఎందుకు అంటే నా నియమాలను తప్పారు గనుక, నేను చెప్పింది చేయలేదు గనుక అని దేవుడు వేదన పడుతున్నాడు. అసలు యుద్ధమే దేవుడు చేస్తాడని. ఎవరో శత్రువు కాదు యుద్ధం. మనమేమనుకున్నాం, యుద్ధం ఆయన చేస్తాడు నా పక్షంగా అనుకున్నా. కాదు, నీతోనే యుద్ధం. అది దేవుడే నీతో యుద్ధం చేస్తాడు. ఎవరికి ఈ పోరాటం అంటే దేవుని వాక్యాన్ని మీరి, కట్టుబాట్లు మీరి, కట్టడలు మీరి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళ మీదికి వచ్చే ఉగ్రత ఇది. ఇది సర్వనాశనం అంటే చచ్చిపోవడం. సర్వనాశనం అంటే ఇంకేమి లేదని అర్థం. హిజ్కియా చనిపోయాడు. హిజ్కియా అంటే ఏమిటంటే యెహోవా బలము కలిగిన వాడు. హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవా బలము కలిగిన వాడు. హిజ్కియా చచ్చిపోయాడు, మనష్షే రాజయ్యాడు. మనష్షే అంటే మరచిపోవునట్లు చేయువాడు. మనష్షే అనే మాటకు అర్థం మరచిపోవునట్లు. ఎవరిని మర్చిపోయేటట్లు? దేవుణ్ణే మర్చిపోయినట్టు. హిజ్కియా ఉన్నంత కాలం దేవుడి భయం ఉండింది రాజ్యానికి. మనష్షే వచ్చేసరికి దేవుని భయం లేకుండా పోయింది. దేవుణ్ణి మర్చిపోయిన వాడికి సర్వనాశం. దేవుడు హిజ్కియా దేవుణ్ణి ఎంత గణపరిచాడో అతని కుమారుడు అంత హేయపరిచాడు దేవుణ్ణి. దేవుని మందిరంలో బలిపీఠం కట్టి సూర్య నమస్కారాలు చేయిస్తూ దేవతారాధనలు పెట్టి సమస్తమును పాడు చేసి బహుహీనంగా బ్రతకడం ప్రారంభించాడట. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నిసార్లు
దేవుణ్ణి విడిచిపెట్టామో, మీరే గనక నన్ను విడిచిపెట్టి నన్ను మరిచిపోయి నేను చెప్పకూడని పనులన్నీ మీరు చేస్తే నాశనమైపోతారని చెప్పాడు. ఆ నాశనం ఈ 2021లో మనం చూడబోతున్నాం.